సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి, గ్రామీణ డాక్ సేవాకి సంబంధించి మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా డాక్ సేవాకి సంబంధించిన మనకి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. గైస్, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించరు. 10వ తరగతి మార్కుల్ని బేస్ చేసుకుని ఈ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం. ఏం అర్హతలు ఉండాలి, అసలు ఎవరు అప్లై చేస్తే యూజ్ ఉంటుంది, దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, దీని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అందరికీ హాయ్, నమస్తే మిత్రులందరికీ నమస్కారం. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా మనం ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 31 జాన్ 2026 అని చెప్పేసి మనకి క్లారిటీకి ఇచ్చినారు. ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 14 ఫిబ్రవరి 2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి జనవరి 31వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడుతో కంప్లీట్ అవుతుంది సార్ అని చెప్పేసి చూసినట్లయితే 14 ఫిబ్రవరి 2026 అని చెప్పేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ డేట్లకు సంబంధించిన డేటా అయితే ఇచ్చినారు. ఇక ఈ పోస్టల్ జాబ్లకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది కదా. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించి ఫిబ్రవరి 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్కి సంబంధించి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 16 ఫిబ్రవరి 2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎవరైనా మిస్టేక్స్ అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ఎడిట్ ఆర్ కరెక్షన్కి సంబంధించిన మనం చూసినట్లయితే ఎడిట్కి సంబంధించిన విండో అనేది 18 ఫిబ్రవరి 2026 ఓపెన్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 18 ఫిబ్రవరి కరెక్షన్ డేట్కి సంబంధించిన ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించింది. ఇక ఎండింగ్ డేట్ వచ్చేసరికి 19 ఫిబ్రవరి 2026 కరెక్షన్కి సంబంధించిన, అంటే ఎడిట్కి సంబంధించిన లాస్ట్ డేట్. ఓకే, ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకుని మీరు అప్లై చేసినట్లయితే ఈ ఎడిట్లు కరెక్షన్ల బాధ అయితే తప్పుతుంది. కాబట్టి వీడియోని క్లారిటీగా ఎండింగ్ వరకు చూడండి, ప్రతి అంశంపై అవగాహన తెచ్చుకోండి. గైస్, ముందుగా మనం చూసినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ అనేది 28 జనవరి 2026 మనకి రావడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. గ్రామీణ డాక్ సేవ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ అప్లైకి సంబంధించిన వివరాలను అయితే క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఆన్లైన్ అప్లైకి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 31/1/2026 నుంచి 14/2/2026 వరకు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం మాట్లాడదాం. కరెక్షన్ విండో అంటే మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే, ఒకవేళ ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ 18 ఫిబ్రవరి 19 తారీఖుల్లో మీరు ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మనం ఇక్కడ మెయిన్ అంశాల గురించి మాత్రమే మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ క్లారిటీగా చూడండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎంకి సంబంధించి ఇదే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో హైయర్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కింద ఉండే వాళ్ళని అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏ బీపీఎం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఇక మనకి డాక్ సేవకి సంబంధించి పోస్ట్ మ్యాన్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ అనేది 12,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ జీవితకాలంలో రిటైర్ అయ్యే లోపుగా 29,380 వరకు కూడా పెరుగుతూ పోతుందని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా డాక్ సేవకు సంబంధించి 10,000 రూపాయల స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. లైఫ్ టైంలో ఇంక్రిమెంట్స్ అనేవి 24,470 రూపాయల వరకు కూడా ఉంటాయని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మీరు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కింద సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్ సాలరీ అనేది 10,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నెల సాలరీ అనేది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే స్టార్టింగ్ సాలరీ అనేది 12,000 రూపాయలు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 10,000 రూపాయల సాలరీ అనేది రావడం జరుగుతుందండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజ్ లిమిట్కి సంబంధించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వయస్సు ఎన్ని సంవత్సరాలు, మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే మనకి ఇక్కడ
ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద పరిశీలన చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి 40+5 45 ఇయర్స్ ఉన్న మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి ఎనీ బీసీ కేటగిరీ ఓబీసీలోకి వచ్చేస్తారండి. ఓబీసీకి సంబంధించి 40+3 43 ఇయర్స్ లోపు ఉన్న మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి అంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. ఇక మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి 40+10 50 ఇయర్స్ లోపు ఉన్న పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు అందరూ కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు. ఇక పీడబ్ల్యూడీలో ఓబీసీ క్యాండిడేట్లకి 13 సంవత్సరాల అదనపు వయసు సడలింపు. పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 15 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది ఇక్కడ మనకి వర్తింప చేయడం జరుగుతుందండి. ఓకే, ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి క్లారిటీగా ఇచ్చారు. అంటే 10వ తరగతి అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీరు ఏ జిల్లాకి సంబంధించిన ఏ రాష్ట్రానికి సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేయాలంటే మీరు తెలుగు చదవటం, తెలుగు రాయటం, తెలుగు మాట్లాడటం వచ్చి ఉండాలి. అదే మీరు వేరే స్టేట్కి సంబంధించి ఏదైనా అప్లై చేయాలనుకుంటే అక్కడ రాష్ట్ర భాష ఏదైతే అది హిందీ అయితే హిందీ అనేది చదవటం రాయటం వచ్చి ఉండాలి. హిందీ ఒక సబ్జెక్ట్ కింద చదివి ఉండాలి. ఈ విధంగా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష అనేది చదవటం రాయటం మాట్లాడటం కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కంపల్సరీగా అందరూ కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్ కింద చదువుంటారు కాబట్టి తెలుగు చదవటం, తెలుగు మాట్లాడటం, తెలుగు రాయటం వచ్చి ఉంటే సరిపోతుంది ఏపీ తెలంగాణ వాళ్ళకి సంబంధించి. ఇక మనకి ఈ పోస్టుల భర్తీ చేసేటప్పుడు ఎలా జరుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే డివిజన్ వైజ్ జరుగుతుందండి. డివిజన్ వైజ్ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డివిజన్, కాకినాడ డివిజన్, వైజాగ్ డివిజన్, విజయనగరం డివిజన్, ఈ విధంగా మెయిన్ సిటీస్ అనేవి డివిజన్స్ కింద డివైడ్ చేసి ఆ మెయిన్ సిటీలో ఉన్న ఏవైతే పోస్ట్ ఆఫీసులు ఉంటాయో ఆ పోస్ట్ ఆఫీసులన్నీ కూడా ఆ మెయిన్ సిటీ డివిజన్లోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు కేవలం ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు డివిజన్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఆ చిత్తూరు డివిజన్లో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని పోస్టులకు సంబంధించి మాత్రం అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప డివిజన్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఓన్లీ కడప జిల్లాలో ఉన్న పోస్టులకు సంబంధించి మాత్రమే మీరు అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏ విధంగా పోస్టులు అనేవి చెక్ చేయాలనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక సైకిల్ తొక్కడం కంపల్సరీగా వచ్చి ఉండాలి. సైకిల్ తొక్కడం లేదా స్కూటర్ లేదా బైక్ కంపల్సరీగా మీరు సైకిల్ తొక్కడం వచ్చినా సరిపోతుంది. లేదంటే స్కూటీ కానీ బైక్ కానీ ద్విచక్ర వాహనం ఏదైనా కానీ మీరు హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఇక మనకి ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్లు ఉంటారో ఈ పిహెచ్ క్యాండిడేట్లకు సంబంధించి ఇక్కడ ఉన్న పోస్టుల్లో ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తారనే వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఓకే, పిహెచ్ క్యాండిడేట్లకి 1% పోస్టులను అయితే కేటాయించడం జరుగుతుంది వారున్న పిహెచ్ విభాగాన్ని బట్టి. ఓకే, ఇక సెలక్షన్ క్రైటీరియా గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సెలక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన పోస్టులకు సంబంధించి ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా డైరెక్ట్గా 10th క్లాస్లో వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఎగ్జామ్ పెట్టినట్లయితే ఎవరి క్యాపబిలిటీ ఏంటి అనేది వాళ్ళు అభ్యర్థులు తేల్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ 10వ తరగతిలో హైయెస్ట్ మార్కుల్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల చాలామంది మార్క్స్ తక్కువ వచ్చిన అభ్యర్థులు అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, A1 మీరు ఏదైనా సబ్జెక్ట్లో స్కోర్ చేసినట్లయితే 10 పాయింట్స్ గాను మీకు 9.5ని మాత్రమే కన్సిడర్ చేస్తారంటూ కూడా గతంలో ఏ విధంగా నిబంధన ఉందో అదే విధంగా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా ఉందో దీన్ని అదే విధంగా ఉంచారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఇక మార్క్స్ ఎవరైతే స్కోర్ చేసిన అభ్యర్థులు ఉంటారో మీరు డైరెక్ట్గా 100కి 98 మార్కులు స్కోర్ చేస్తే మీకు 100కి 98 మార్కులు డైరెక్ట్గా కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎవరికి డైరెక్ట్గా ఈ పాయింట్స్ రూపంలో జీపీఏ రూపంలో కాకుండా ఎవరికైతే డైరెక్ట్గా 100 మార్క్స్కి డైరెక్ట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా మార్కులనే కన్సిడర్ చేస్తారు. ఒక పోస్టులకు సంబంధించి ఎంపిక అయిన తర్వాత అసలు ఏం సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి, ఏంది కథ అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, సర్టిఫికేట్లు ఏం కావాలి, ఏంది కథ అనే దానికి సంబంధించి మార్క్స్ షీట్కి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్
ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీకి సంబంధించి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ ప్రకారం అప్లై చేసినట్లయితే. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మీరు విహెచ్ అయితే విహెచ్, ఏ పీడబ్ల్యూడీ మీరు కలిగి ఉన్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్తో మీరు అప్లై చేసినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. బర్త్డే ప్రూఫ్ అంటే ఇక్కడ బర్త్డే ప్రూఫ్ అనేది మనం చూసినట్లయితే ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అందరి దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఒరిజినల్ మార్క్స్ మెమో అనేది సరిపోతుందండి. ఓకే, బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు అయితే ఆ పీడబ్ల్యూడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు వ్యాలిడ్లో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఇవి సర్టిఫికేట్లకు సంబంధించిన మెయిన్ అంశాలు. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి పరీక్ష అనేది కండక్ట్ చేయరు. నేరుగా 10వ తరగతిలో మీకు వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఒక డివిజన్లో ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ, ఒక డివిజన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో ఆ వచ్చిన అప్లికేషన్లో రిజర్వేషన్ ప్రకారం అసలు ఎంతమంది రిజర్వేషన్ ప్రకారం ఎంతమంది అప్లై చేశారు, దాంట్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉన్నాయి, దాని ప్రకారం ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. నేరుగా ఎస్ఎస్సిలో వచ్చిన మెరిట్ మార్కుల్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ మార్క్స్ మెమోని బేస్ చేసుకుని పోస్టుల భర్తీ చేయడం పట్ల చాలామంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు అనేవి లేవు. గత ఎన్నాళ్ళుగానే ఇదే విధంగా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంది ప్రతి ఏటా కూడా. ఫీజుకి సంబంధించి మనం చూసినట్లయితే ఫీజు పేమెంట్కి సంబంధించి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 100 రూపీస్ ఫీజు పేమెంట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 100 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ వసూలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. హౌఎవర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, ఇక్కడ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వీరికి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఇది ఎవరికి? ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి, ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు సంబంధించి మెన్స్ ఎవరైతే ఉన్నారో, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక మిగిలిన మహిళలు ఎవరైనా కానీ ఫీజు అనేది ఉండదు. దానికి సంబంధించిన క్లారిటీ అంశాలను అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఆల్ ఫీమేల్స్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ ఫీమేల్స్ కూడా ఇక్కడ ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఓకే, దానికి సంబంధించిన క్లారిటీగా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు ఫీజు పేమెంట్కి సంబంధించిన వివరాలు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది, సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 30 KB to 100 KB లోపు ఉండాలి. దానికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఏ రేషియోలో ఉండాలనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా 30 KB నుంచి 100 KB లోపు ఫోటో అనేది స్కాన్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా నేను చేసి చూపిస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు మీకు క్లారిటీగా ఆన్లైన్ అప్లై వీడియో కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది. అది క్లారిటీగా మీరు చూసి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 20 KB to 100 KB లోపు అయితే ఉండాలి. దానికి సంబంధించిన రేషియోస్ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇది ఫోటో సిగ్నేచర్ స్కానింగ్ అండ్ అప్లోడ్కి సంబంధించిన వివరాలు. ఇంకొక ముఖ్యమైన అంశం మనం చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు. ఓకే, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా యానం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు ఫ్రెంచ్ యానానికి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా మదర్ టంగ్ అనేది తెలుగే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీకు అయితే వచ్చి ఉండాలి. తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే తెలుగు. ఓకే, ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మదర్ టంగ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు చదవటం రాయటం వచ్చుంటే సరిపోతుంది. దానికి సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. పోస్టులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి, రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి డివిజన్ల వారీగా ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కడ చెక్ చేయాలని చూసినట్లయితే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్లో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వేకెన్సీస్ పోస్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. నోటిఫికేషన్ కింద ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక విండో అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత స్టేట్ ఏంటి సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, లేదంటే మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేయాలంటే ఆ స్టేట్కి సంబంధించి మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్ర అయితే క్లిక్ చేసిన తర్వాత డివిజన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అమలాపురం టు అనకాపల్లి, చిత్తూరు అన్నీ కూడా మీకు, ఏలూరు డివిజన్లు అన్నీ కూడా చూపిస్తుంది. కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం
ఈ విధంగా డివిజన్లు అన్నీ కూడా మీకు కనిపిస్తాయండి. మీరు ఏ డివిజన్కి సంబంధించి చెక్ చేయాలంటే అంటే మీ జిల్లా ఏ డివిజన్లో ఉందో ఆ డివిజన్కి సంబంధించి మీరు ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే భీమవరం డివిజన్ అయితే నేను ఓపెన్ చేస్తాను. భీమవరం డివిజన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీగా పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సాలరీ 12,000 రూపాయలు, కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఉంది, తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలి, పిన్ కోడ్ ఏంటి అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. అక్కడ ఆఫీస్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది, మీరు అయితే చెక్ చేయొచ్చు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 10,000 రూపాయల సాలరీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉంది, తెలుగు లాంగ్వేజ్ తెలుగు కంపల్సరీగా చదివి ఉండాలి, పిన్ కోడ్ ఏంటనే వివరాలు కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ విధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, యూఆర్ అని చెప్పేసి కనిపిస్తుందంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఆ పోస్టుకి సంబంధించి ఎవరైనా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్, ఆల్సో ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అన్రిజర్వ్డ్ కేటగిరీ పోస్టుకి సంబంధించి. ఇక మిగిలిన రిజర్వేషన్ కేటగిరీలు ఏదైతే పోస్ట్ చూపిస్తున్నారో ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు వెంటనే ఇంకొక డౌట్ అనేది రావాలి, మరి సేమ్ మార్క్స్ ఉన్నాయి అంటే ఇద్దరు క్యాండిడేట్లకి 10/10 ఉంది, వాళ్ళు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన పోస్ట్కి సంబంధించి అప్లై చేశారనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏజ్ అనేది ఎవరికి ఎక్కువ ఉందో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం ఏజ్ ఎక్కువగా ఉన్న వారికి సంబంధించి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి క్లారిటీగా డివైడ్ చేశారు, మీరు చెక్ చేయొచ్చు ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఏమేమి పోస్ట్ ఉందనేది. మొత్తంగా ఇక్కడ 53 పోస్టులు అయితే ఉన్నాయి. 53 పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే డివిజన్కి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీగా డీటెయిల్స్ అనేవి చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డివిజన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చిత్తూరు సెలెక్ట్ చేస్తున్నాను. చిత్తూరు డివిజన్కి సంబంధించి చూసినట్లయితే 46 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడ డివిజన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, 38 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం డివిజన్కి సంబంధించి మనం చూసినట్లయితే 9 పోస్టులు మాత్రమే ఉన్నాయి. విజయనగరం డివిజన్కి సంబంధించి చూద్దాం చూడండి, విజయనగరం 28 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే గాయ్స్, ఈ విధంగా మీరు అన్ని కూడా చెక్ చేయొచ్చు. శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి మనం చూసినట్లయితే శ్రీకాకుళం 70 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించి కూడా మీరు చెక్ చేయొచ్చు. తెలంగాణ సెలెక్ట్ చేస్తాను చూడండి, తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ సిటీ డివిజన్కి సంబంధించి మనం చూసినట్లయితే 10 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ నిజామాబాద్ డివిజన్కి సంబంధించి మనం చూసినట్లయితే 50 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సూర్యాపేట్ డివిజన్కి సంబంధించి 28 పోస్టులు అనేవి ఉన్నాయి. వరంగల్ డివిజన్కి సంబంధించి మనం చూసినట్లయితే 36 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డివిజన్కి సంబంధించి ఉన్నాయనేది ఇక్కడ మీరు క్లారిటీగా వెబ్సైట్లో చెక్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు అయితే చెక్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక పోస్టులకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. మరి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎక్కడ అప్లై చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనే విషయానికి వచ్చినట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జనవరి 2026 క్లిక్ హియర్ అని చెప్పేసి రెడ్ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ఒక కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై అని చెప్పేసి కనిపిస్తుందా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా మీ జీమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకుంటుంది. అదే జీమెయిల్ ఐడి పక్కనే ఉన్న గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అనే ఆప్షన్లో కంప్లీట్గా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి పిన్ టు పిన్ నేను సెపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో చేస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ జీడిఎస్ పోస్టల్ ఆన్లైన్ అప్లై వీడియో అని కొట్టండి, మీకు కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది. గతంలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది.
నేను సెపరేట్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా అది కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీడియో కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను ఆన్లైన్ అప్లైకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.